గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ శాఖలో అవినీతి బాగోతం బయటపడింది. కాంట్రాక్టుల పేరుతో అడ్డగోలు దోపిడీ వెలుగులోకి వచ్చింది. మంత్రి అనుచరులు చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టులో ఎవరికి దక్కినా పనులు చేసింది మాత్రం మాజీ మంత్రి అనుచరులేనని ధృవీకరించారు. నాసి రకం పనులు చేసి కోట్లు దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. చేసిన పనిలే మళ్లీ చేసిన అక్రమార్కులు బిల్లులు పెట్టుకుని వాటిని డ్రా చేసుకున్నట్లు సమాచారం. పట్టణ ప్రగతి నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు, ఇతర పర్మిషన్లలో మాజీ మంత్రి అనుచరులు చేతివాటం చూపించారు. బిడ్డింగ్, టెండర్లు లేకుండా కట్టబెట్టిన కాంట్రాక్టుల వెనుక ఎవరున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 4 సంవత్సరాలలో ఒక్కో పనిని 4 సార్లు చేసిన మాజీ మంత్రి అనుచరులు చేసినట్లు సమాచారం. తెలంగాణలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలలో మాజీ మంత్రి అనుచరుల దందా చేసినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఏ పని చేపట్టినా మాజీ మంత్రి అనుచరులు చెప్పిన వారికే పనులను అధికారులు అప్పగించినట్లు సమాచారం. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ లంచాలు దండుకున్న అధికారుల పాత్రపై ఇంటెలిజెన్స్ నివేదిక కోరింది. సుమారు 5,000 కోట్లు కమిషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది.